యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం బేమడోలు గ్రామ నివాసితులు కీర్తిశేషురాలు ఆరవల్లి విమలా గారి జ్ఞాపకార్థం భర్త ఆరవల్లి సాయిబాబా గారు మరియు వారి సోదరులు కుమారులు సుబ్రహ్మణ్యం, సాయి నాగరాజ వరప్రసాద్, కోడళ్ళు రమాదేవి లక్ష్మి, మనుమలు మనుమరాండ్రు ప్రణీత్, ప్రజ్వల్, కృష్ణకాంత్, రమ్యవల్లి, సాత్విక, జాహ్నవి, పవన్ కుమార్ సహకారం అందిస్తూ ఉన్నారు. ఆరవల్లి సాయిబాబా గారికి ప్రభువు ఆదరణ దయచేయాలని ప్రార్థన చేద్దాం. వారి బిడ్డలకు, కుటుంబ సభ్యులకు, సాయిబాబా గారి బ్రదర్స్కి దేవుని ఆదరణ కలగాలని ప్రార్థించండి. అలాగనే కీర్తిశేషులు ఎన్ సుభాస్కర్ రావు గారు, శారదామణి గారు యొక్క కుమార్తె శైలజ గారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరముగా అనుగ్రహించ ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మీ దాసురాలు విమల గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. సాయిబాబా గారి కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబం మీ యందు రక్షించబడుటకు కృప దయచేయము, ఆదరణ దయచేయము. అటువలనే మీ దాసులు సుభాస్కర్ రావు గారి కుమార్తె శైలజను మీరు దీవించండి. బిడ్డ ఇచ్చిన సహకారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వాక్య ధ్యానం మా అందరికీ దీవెనకరముగా ప్రసాదించుము. యేసు దివ్య నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 48వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. 14 వచనాలు. ఈ కీర్తనలో 14 చరణాలు చదువుకుందాం. మన దేవుని పట్టణమునందు, ఆయన పరిశుద్ధ పర్వతమునందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడును అయి ఉన్నాడు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు చాలా తేటగా భక్తుని యొక్క హృదయం కనిపిస్తోంది. కోరహు కుమారులు రాస్తున్న ఈ గీతంలో వారి హృదయం ఆవిష్కరించబడుతోంది. దేవుని గూర్చి వారి అభిప్రాయం వారు వ్యక్తీకరిస్తున్నారు. ఏమిటి? యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడు. యెహోవా గొప్పవాడు, గొప్పవాడు అనే మాట, దాని యొక్క అప్పర్ లిమిట్ ఏమిటి? ఎంత గొప్పవాడు, ఎలాంటి గొప్పవాడు? కనుక గొప్పవాడు అనేటువంటి పదం మనం వర్ణిస్తున్నప్పుడు ఆయన పట్టణము, ఆయన పర్వతము జ్ఞాపకం చేస్తూ గొప్పవాడు అన్నాడు. కనుక ఆయన పట్టణమందు, ఆయన పర్వతమందు యెహోవా గొప్పవాడు. దేవుని యొక్క శక్తి ఆయన బిడ్డలు చూడగలిగింది ఎక్కడ? ఆయన ప్రజల మధ్య, ఆయన యొక్క పట్టణంలో, ఆయన మందిరములో, ఆయన పర్వతం మీద, ఆయన నివాస స్థలంలో. కనుక విశ్వాసులు దేవుని తమ జీవితంలో ఎక్కడ గొప్పవాడుగా తెలుసుకోగలుగుతారు? ఇది ప్రధానంగా మనం పరిశీలించి నేర్చుకోవాల్సింది.
కనుక విశ్వాసి తన వ్యక్తిగత అనుభవంలో దేవుని గొప్పవాడు, కీర్తనీయుడు అని చెప్పాలి అని అంటే అతనికి కూడా వ్యక్తిగత అనుభవం కావాలి. దేవునితో వ్యక్తిగత అనుభవం ఆయన పట్టణమందు, ఆయన పర్వతమందు కోరహ కుమారులు అనుభవించారు. అన్నప్పుడు ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ ఎక్స్పీరియన్స్లోకి వాళ్ళకు వచ్చింది. వారి అనుభవములో దేవుని సన్నిధిని రుచి చూచి ఎరిగినందున చెప్పారు, యెహోవా గొప్పవాడు అని చెప్పారు. కనుక పౌలు తిమోతి భక్తునికి రాస్తున్నప్పుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి అని అన్నాడు. సత్యాన్ని గుర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలి. దేవుని గుర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలి. ఏదో నోటి మాట చేత పలకటం కాదు, అనుభవంలో ఎరిగి పలుకుట ప్రధానం. ఉత్తర దిక్కున మహారాజ పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. చూడండి, సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో సర్వభూమికి సంతోషకరభరితమైనటువంటి ఒక ముఖ్య పట్టణంగా యెరూషలేమును వర్ణిస్తున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేము సర్వలోకానికి ముఖ్య పట్టణంగా ఉండబోతోంది. క్రీస్తు ప్రభు ఆ పట్టణంలో సింహాసనాసీనుడై రారాజుగా ఉండబోతున్నాడు అనేది మనం చూస్తున్నాం. కనుక ఆ యొక్క 1000 ఏండ్ల పాలనను ఇక్కడ 1000 ఏండ్లకు పూర్వం క్రీస్తునకు వ్యక్తపరుస్తున్నారు కోరహు కుమారులు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షం అగుచూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతల గురించి మాట్లాడుతున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చట ఉండగానే వణుకును ప్రసవించు స్త్రీ వేదన నీవు వారికి పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనం వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుని పట్టణములో వినినట్టుగానే అంటే ఏం విన్నట్టు? లేఖనాలలో ఉన్నది విన్నట్టు, చెప్పబడినది వినినట్టు జరగటం మనం చూస్తున్నాం. నిత్యముగా దేవుడు దానిని సిద్ధపరిచి స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు దానిని స్థిరపరిచాడు. దేవుడు స్థిరపరచుట శాశ్వత కాలమును సూచిస్తోంది. అది స్థిరంగా ఉంటుంది. ప్రభువు దేనిని స్థిరపరిచినా అది స్థిరమే. కనుక దేవుని యొక్క పట్టణముగా చెప్పబడిన యెరూషలేము స్థిరపరచబడింది అన్నప్పుడు ప్రకటన 21లో చెప్పినటువంటి సంఘాన్ని అన్వయించుకుంటే అది శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందినటువంటి వధువు సంఘంగా మనకు అర్థమవుతోంది. 3వ వచనంలో జరిగినటువంటి ప్రత్యక్షతను చూచినప్పుడు రాజులు ఏకముగా కూడి వచ్చి చూచి వెంటనే ఆశ్చర్యపడిరి అని రాసింది. రాజులు కూడి వచ్చి ఆశ్చర్యపడిరి. ఎందుకని? రారాజు యొక్క ప్రత్యక్షత రాజులను ఆశ్చర్యపరుస్తుంది. నిజం అది. 1000 ఏండ్ల పరిపాలన భూమి మీదకు దిగి వచ్చిన సందర్భాన అపవాది బంధించబడతాడు. ఆ 1000 ఏండ్లు భూమి మీద ఉన్నటువంటి మానవ రాజ్యాలన్నీ కూడా తీసివేయబడతాయి, కొట్టివేయబడతాయి. ఏకైక రాజ్యంగా తయారవుతుంది. కాబట్టి ఆశ్చర్యపడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు అను రారాజును భౌతిక రాజులు చూచి ఆశ్చర్యపడతారు. అది నాన్న వారు త్వరగా వెళ్ళిపోతారు అచ్చటి నుంచి. వారికి వణుకు వేదన పడుతుంది, వారు పగలగొట్టబడతారు అని అన్నాడు. అంటే వారి యొక్క రాజ్యాలు నిర్వీర్యమైపోతాయి, ఉనికిని కోల్పోతాయి, పట్టు కోల్పోతాయి అని అర్థం. భూలోక రాజులందరూ ఆయన మీదకి లేచి నాశనం అవుతారు. క్రీస్తు పూర్వం 1000 ఏండ్లప్పుడే కోరహు కుమారులు 1000 ఏండ్ల పరిపాలనను గుర్చినటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావనకు తెచ్చారు ఆత్మ ద్వారాను. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట చూచి ఉన్నాము.
సైన్యమునకు అధిపతియగు యెహోవా పట్టణమందు మనం విన్నట్టుగానే జరుగుట చూచామనేది కోరహు కుమారులు ఏం విన్నారు? ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల గ్రంథాలు, ప్రవచనమైనటువంటి అంశాలు విన్నారు. అవి జరుగుట చూచాము అని వారే చెబుతున్నారు. ఇది దృశ్యకావ్యం. వారి యొక్క దర్శన భాగ్యాన్ని దృశ్యంగా వారు తెలియజేస్తున్నారు. వారికి దేవుడు దర్శనాన్ని ఏది ఇచ్చాడో ఆ దర్శనం తమ యొక్క నాలెడ్జ్తో పరిశీలించుకుని అలా నెరవేరటం మనం చూస్తున్నాం అని అన్నారు. అంటే లేఖనాలు నెరవేరుట మేము చూస్తున్నాము అని భవిష్యత్తు దర్శనాన్ని తమ అంతరంగములో చూచినటువంటి వారై సంతోషంతో వారు మాట్లాడుతున్నారు. అందుకే అన్నారు, దేవుడు నిత్యంగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు అని. దేవుడు స్థిరపరిచాడు కనుక స్థిరపరిచి ఉన్నాడు అన్నప్పుడు వారు దర్శనం చెబుతున్నారు. ఇక్కడ వారు అవగాహన చెబుతున్నారు, వారు ప్రవచన సారాన్ని చెబుతున్నారు. దేవుడు తాను రాజుగా లోకాన్ని పరిపాలించి స్థిరపరిచాడు అని. 9వ వచనంలో, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవుని కృపను ధ్యానించారంటే మేము అసలు ఆలయంలో ఎలా ఉన్నాం అది అర్థం కావాలంటే కృపను ధ్యానించాలి. ఒక మాట చెబుతాను వినండి. పాపులమైన మనము పరిశుద్ధులముగా తీర్చబడి నిత్యరాజ్యానికి వారసులం ఎలా అయ్యాము? ఈ సత్యం మనకు అర్థం కావాలంటే ఆయన కృపను మనం ఆలోచించటం ప్రారంభించాలి, ధ్యానించటం ప్రారంభించాలి. ఆయన కృపను ధ్యానిస్తే ఆయన కృపామయుడు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన కృపకు ఎల్లలు లేవు, బాహుళ్యము లేదు, లెక్కింప వీలు లేదు. మనలను రక్షించుటకు ఆయన తన కృపను మన పట్ల చాచి ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో, పాపము విస్తరించిన చోట కృప మరి అధికంగా విస్తరింపజేసిన వాడు దేవుడే అనేది మనకు అర్థమైంది కదా. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతాల వరకు అంత గొప్పది. దేవా నీ నామము ఎంత గొప్పదో, ఎంత గొప్పది, వర్ణింప వీలు లేనంత గొప్పది. అంత గొప్పతనము మరలా భూమి మీద ఆయన నామమునకు, ఆయన కీర్తికి ఆపాదించబడి మాట్లాడబడుతోంది. దేవుని నామం ఎంత గొప్పది. ఆయన కుమారుని యొక్క నామము రక్షణార్థమైనటువంటి నామం. ఆయన నామముననే మనం రక్షణ పొందుతున్నాం కనుక అతి గొప్ప నామము యొక్క కీర్తి భూమి మీద విస్తరిస్తోందన్నాడు. ఎప్పుడు కీర్తి వస్తుంది? దేవుని పిల్లలు దేవుని యొక్క పాలనలో, ప్రభు యొక్క పాలనలోని నిలిచిన రోజున ఆయనకి కీర్తి కలుగుతుంది. ఉచితంగా పాపక్షమాపణ ఇచ్చి వారిని ఉచితంగా నిత్య జీవానికి వారసులను చేయటం అనే సత్యం ఉందే, అది ఆయన కీర్తికి కారణమవుతోంది. అందుకనే భక్తుడు రోమాపత్రికలో చాలా తేటగా రాస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం వల్ల కాదు, మనము నీతి వలన, అనగా విశ్వాస మూలమైన నీతి వలన రక్షించబడినటువంటి వారమై దేవుని పిల్లలం అవుతూ ఉన్నాము అన్నాడు. అన్యజనులకు కూడా ఆయన దేవుడే. యేసుక్రీస్తు ప్రభు మనకు మాత్రమే దేవుడా? యూదులకే దేవుడా? అన్యజనులకును దేవుడే. కనుక విశ్వాస సంబంధమైనటువంటి న్యాయాన్ని బట్టి మనము రక్షించబడుతూ ఉన్నాము. కాబట్టి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది, ఆయన యొక్క కీర్తి భూదిగంతాల్లో గొప్పదని చెప్పటానికి యేసునందు విశ్వాసం ఉంచిన సమూహం నిలిచి ఉండటమే కారణమవుతుంది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉంది, నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషిస్తుంది గాక. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నిండి ఉన్నది అంటే ఫుల్ ఆఫ్, నిండి ఉన్నది. నిండి ఉన్నది అన్నప్పుడు అందులో కొరత లేదు, కొరత ఏమాత్రం కూడా తగ్గని స్థితి, సంపూర్ణతను సూచిస్తోంది. ఆయన కుడి చేతుల నీతి ఉన్నది అన్నప్పుడు, నింపబడి ఉన్నది అన్నప్పుడు ఆయన యందు నీతి సంపూర్ణముగా మనకు అనుగ్రహించబడుటకే ఏర్పరచబడి ఉన్నది. అందుకనే ఒక మాట చదువుతాను. రోమాపత్రిక 3వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, నీతిని గురించి మాట్లాడుతున్నప్పుడు 25వ వచనం 26వ వచనంలో అన్నాడు, దేవుడు తన నీతిని కనపరచాలని యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచిన ద్వారా
ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తం తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడును అయి ఉండుటకు ఆయన ఎలాగు చేసెను. ఆయన నీతిమంతుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు అయ్యేటట్టుగా ఇలాగుని చేశాడు గనుక భూదిగంతాల వరకు ఆయన కీర్తి, ఆయన నామం ఎంత గొప్పదో అంత గొప్పతనం పొందబోతోంది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక. సియోను పర్వతం అన్నప్పుడు ప్రభువు యొక్క బిడ్డలు. సియోను పర్వతం మీద ఎవరుంటారు? ఆయన యొక్క బిడ్డలు ఉంటారు. కనుక ఆయన బిడ్డలు సంతోషిస్తారు గాక, యోధా కుమార్తెలు ఆనందిస్తారు గాక. మరి కింద వచ్చిన రాసేసాడు, ఆయన కుమార్తెలు ఆనందించుదురు గాక అని. పర్వతం సంతోషించడం ఏమిటండి? పర్వతం మీద ఉన్న మనుషులని అర్థం. విశ్వాసులు సంతోషిస్తారు అని అర్థం ఇస్తోంది ఇక్కడ. ముందు రాబో తరములకు దాని వివరం మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించండి. రాబోయే తరాలకు కూడా సందేశం ఉన్నది దీని యందు అనేది వ్యక్తపరుస్తున్నాడు. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. 3 విషయాలు చెప్పాడు. 1 బురుజులను లెక్కించండి, 2 ప్రాకారాలు నిదానించి చూడండి, 3 సంచరించి వాటిని చూడండి. ఎందుకు? ఇట్ ఈస్ ద ప్రూఫ్. దేవుని యొక్క లేఖనాలు నెరవేరుతూ ఉండటం రుజువై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శిలువ దేవుని యొక్క లేఖనమే. ఆ లేఖనం నెరవేరింది. నెరవేరిన ఆ లేఖనాన్ని విశ్వసించినటువంటి వారందరం కూడాను ఆయన బిడ్డలంగా ఉంటున్నాం మనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించేటువంటి వాడై ఉన్నాడు. ఈ దేవుడు ఏ దేవుడు? మొదటి వచనంలో చెప్పాడే గొప్పవాడు బహుకీర్తనీయుడని. ఆ దేవుడు 7వ వచనంలో చెప్పినట్లుగా సైన్యాలకు అధిపతి యొగినటువంటి దేవుడు. అలాగే 10వ వచనంలో చెప్పినట్టుగా ఘనమైన నామము కలిగినటువంటి దేవుడు ఏ విధంగా చేస్తున్నాడట? మనకు సదాకాలం దేవుడుగా ఉన్నాడట. మనకు దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం ఎంత భాగ్యవంతులమో అర్థం చేసుకుందాం. ఈ దేవుడు ఏ దేవుడు? గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, కృపను మానవ జాతికి ఇచ్చినటువంటి దేవుడు, లేఖనాలను నెరవేర్చినటువంటి దేవుడు, తన ప్రజల పక్షంగా కార్యాలు జరిగించినటువంటి ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. చూడండి, చాలా సందర్భాల్లో మనల్ని మన తల్లిదండ్రులు నడిపిస్తారు. బాల్యంలో పెద్ద అయిన తర్వాత విద్య బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు నడిపిస్తాడు. ఆ తర్వాత మనం కుటుంబం నడిపిస్తుంది, బిడ్డలు నడిపిస్తారు, తల్లిదండ్రులు నడిపిస్తారు, భర్త నడిపిస్తాడు. కానీ తాత్కాలికంగా కొద్ది కాలం, కొద్ది పరిమితి వరకే. కానీ మరణ పర్యంతము, బాల్యము మొదలుకొని మరణ పర్యంతము నడిపించగలిగినటువంటి వాడు ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే. అందుకే ఆయన కీర్తనీయుడు. విశ్వాసిని నడిపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకని మరణం వరకు ఆయన మనలను నడిపించునని ముగిస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, నీ మరణ పర్యంతము నీకు తోడుగా వచ్చేవాడు ఆయనే. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును అని చెప్పాడు. ఈ రాత్రి వాక్యం ఏంటంటే, సహోదరుడా, సహోదరి, నిన్ను ఆయన విడిచేవాడు కాడు. మరణ పర్యంతం ఆయన నిన్ను కాపాడుతాడు. 49వ సంకీర్తన 20 వచనాలు కలిగినది. కోరహు కుమారులు దావీదు కీర్తనాకారుడు ప్రధాన గాయకునికి రాసిన కీర్తన. మొదటి వచనం నుండి చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, ఆలకించుడి. సర్వజనులారా ఆలకించుడి. యూనివర్సల్ కాల్. యూనివర్సల్ కాల్ దేనికోసం ఇస్తున్నాడు? ఈ యొక్క పిలుపు దేనికోసం ఇస్తున్నాడు? చాలా ఆధ్యాత్మిక విషయాలు చెబుతున్నాడు. ఇవాళ మనం పూర్తి చేయలేము, కానీ రేపటి దినం కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం ఇవాళ మనం ఆలోచన చేద్దాం. సర్వజనులారా, సకల జనులారా ఆలకించండి, మీరు అందరూ ఏకముగా కూడి వచ్చి చెవియొగ్గండి. ఇక్కడ లోక నివాసులు పిలుస్తున్నప్పుడు 4 రకాల కేటగిరీస్ చెప్పాడు. సామంతులు, సామాన్యులు.
సామంతులైన సామాన్యులైన, ధనికులైన బీదలైన, సమస్తమైన జనులారా, ఏ భేదం లేదు, మానవులారా అందరూ వచ్చి ఆలకించండి అన్నారు. చూడండి, సామంతుల యొక్క అవసరాలు వేరు, సామాన్యుల యొక్క అవసరాలు వేరు. వారి యొక్క పొజిషన్స్ వేరు, వీరి యొక్క పొజిషన్స్ వేరు. అయినప్పటికీ వారికి కామన్ నీడ్ ఒకటి ఉంది. ధనవంతులైనా, పేదవాళ్ళైనా, గొప్పవాళ్ళైనా, సాధారణమైన వారైనా, విద్యావంతులైనా, విద్య లేని వారైనా, కనుక సోషలాజికల్గా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడాను ఒకే కామన్ నీడ్ ఉంది. వాళ్ళకి ఏంటంటే దేవుని గురించి వినాల్సిన అవసరం ఉందే, ఇది ఇట్స్ కామన్ నీడ్. దేవుని గురించి తెలుసుకోవాల్సి ఉందే, అది సాధారణమైనటువంటి కామన్ నీడ్, అది అందరి యొక్క అవసరత. కనుక నా నోరు విజ్ఞాన విషయాలు పలుకుతుంది, నా హృదయ ధ్యానము వివేకమును గుర్చినదై ఉంటుంది. నా నోరు విజ్ఞాన విషయాలు పలుకుతుంది. విజ్ఞాన విషయాలంటే దేవుని గుర్చినటువంటి సత్యాలని అర్థం. దేవుని గుర్చిన విషయాలు నోరు పలుకుతుంది, హృదయమేమో పూర్ణ వివేకాన్ని గుర్చి నిండినదిగా ఉంటుంది. ప్రతి మానవుడు తెలుసుకోవాలి, దేవుని బిడ్డలు ప్రకటన చేస్తున్నారు, మా హృదయము దేవుని యొక్క జ్ఞానంతో నిండింది, ధ్యానంతో నిండింది, విజ్ఞానంతో నిండినటువంటిదిగా ఉంది, పూర్ణ వివేకంతో నిండినటువంటిదిగా ఉంది. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడు సహోదరి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ అనుభవాలన్నీ కావాలి. నీ భౌతిక పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ప్రాముఖ్యం కాదు, కానీ నీ అంతరంగ సంబంధమైనటువంటి అత్యవసరత ఉన్నదే, నీడ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణార్థమైనటువంటి అత్యవసరం ఉన్నదే, అది ఫుల్ఫిల్ చేయబడాలి ఫస్ట్. అందుకని సకల జనులారా, సర్వజనులారా మీరు ఆలకించండి, ఏ భేదం లేదు. మానవులందరూ కూడా పాపం చేసి నశించిపోతున్నారు. నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యూనివర్సల్ కాల్. మత్తయి సువార్త 11:28 చెబుతున్నాడు, మీరు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సకల జనులారా, సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. కమన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద రెస్ట్. నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. కామన్ కాల్ ఫర్ సాల్వేషన్. ఇట్స్ ద నీడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవునికి అవసరమైనది. ప్రతి మానవుడు పుట్టుకతోనే పాపి అయి ఉన్నాడు. మనం ఈ లోకంలో జన్మించిన తోడనే మనము పాపులమై ఉన్నాము. స్వాభావికమైన పాపులు ఉన్నాము. స్వభావమందు పాపమును ధరించుకొని పుట్టిన వారు కనుక పాపమే చేస్తాం. కనుక అట్టి మనకు రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. మన హృదయము ఏం మాట్లాడాలి? ధ్యానం చేయాలి, జ్ఞాన విషయాలు పలకాలి, పూర్ణ వివేకం గుర్చిందై ఉండాలి. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకుని నా మరుగు మాటను బయలుపరిచేదను. నా కొరకు పొంచి వారి దోష కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎలా భయపడవలెను? దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారణ బట్టి పొగుడుకున్న వారికి నేను ఎలా భయపడవలను? చూడండి, ఇదంతా కూడా విమోచనార్థమైనటువంటి కీర్తన, ఆత్మ సంబంధమైన రక్షణ యొక్క విషయార్థమైనటువంటి కీర్తన ఇది. అందుకని అంటాడు, ఆస్తియే ప్రాపకమని నమ్మి, ధన విస్తారయతయే తనకు అవసరమని నమ్మి పొగుడుకునే వాడికి నేను ఎందుకు భయపడాలి? ఎవరి లక్షణాలు ఇవి? అవిశ్వాసుల యొక్క లక్షణాలు. తన ఆస్తిని ఏమని నమ్ముతున్నాడట? ప్రాపకము, ఇదే మనకు ఫైనల్, ఇదే నా యొక్క అంతిమ గురి అన్నట్టుగా నమ్ముకున్నవాడు, డబ్బును నమ్ముకున్నవాడు. అలాగే ధన విస్తారతను బట్టి తను పొగుడుకునేవాడు. ఇట్లాంటి వాళ్ళకి నేను ఎందుకు భయపడాలన్నాడు. కనుక ధన గర్వము చేత మాట్లాడుతున్న వ్యక్తులకు విశ్వాసులు భయపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఈ లోకము దాని యొక్క ఇచ్ఛలు నాశనం కాబోతున్నాయని విశ్వాసులు గుర్తెరుగుతాం. ఈ రాత్రికాల వాక్యం ఉన్న సహోదరుడు సహోదరి, ఈ కీర్తనల్లో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని చూసుకోవటం అలవాటు చేసుకుందాం. వాక్య పరిధిలో ఉన్నటువంటి భవిష్యత్తు జ్ఞానాన్ని గురించిన ఆలోచన మన హృదయంలో స్థిరమైనటువంటిదిగా రానిద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఇచ్చామో నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి నిత్యరాజ్యానికి వారసులం అయిపోతున్నాం. కనుక ఆయనను ఎరుగకపోతే నీవెంత సంపాదించినా యేసును ఎరుగని వాడు సమస్తాన్ని కోల్పోయిన వాడే. యేసును ఎరిగిన వాడు
సమస్తాన్ని సంపాదించుకున్నవాడు. ఎన్ని పోగొట్టుకున్నా సమస్తాన్ని కలిగిన వాడు యేసును ఎరిగి ఉన్నవాడు, యేసునందు విశ్వాసము ఉంచినటువంటి వాడు. ఈ రాత్రికాలము వాక్య ధ్యానము నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి ఎపిసోడ్ సహకారాన్ని అందిస్తున్నటువంటి కుటుంబం భీమడోలు వాస్తవ్యులు కీర్తిశేషురాలు ఆరవల్లి విమల గారి జ్ఞాపకార్థం ఆరవల్లి సాయిబాబా గారు మరియు వారి సోదరులు, వీరి కుమారులు సుబ్రహ్మణ్యం గారు, సాయి నాగరాజ వరప్రసాద్ గారు, కోడళ్ళు రమాదేవి లక్ష్మి గారు, మనవళ్ళు ప్రణీత్, ప్రజ్వల్, కృష్ణకాంత్, రమ్యవల్లి, సాత్విక, జాహ్నవి, పవన్ కుమార్. ఆరవల్లి సాయిబాబా గారికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే సాయిబాబా గారి బ్రదర్స్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ కుటుంబంగా కీర్తిశేషులు సుభాస్కర్ రావు గారు, శారదామణి గారుల కుమార్తె శైలజ సహకారమిస్తోంది. దేవుడు ఈ బిడ్డకు మంచి భవిష్యత్తును ఇచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ రెండు కుటుంబాలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలను ప్రభువు ఇచ్చినందున ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మార్చి మాసంలో ఎపిసోడ్ సహకారాలు కావాలి, దయచేసి ప్రార్థించమని ప్రభువుపేట నేను మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథం ప్రారంభించి ఇప్పటికీ 100 సంకీర్తనలు మనం 100 ఎపిసోడ్స్ మనం ధ్యానం చేశాం. 49వ సంకీర్తనకు వచ్చేటప్పటికి 100 కీర్తనలు పూర్తయ్యాయి, 100 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. కనుక 150 కీర్తనలు అంటే 300 ఎపిసోడ్స్. 119వ సంకీర్తన ఒక్కటే 15-20 రోజులు పడుతుంది. కాబట్టి ఈ ఉత్కృష్టమైనటువంటి కీర్తన గ్రంథానికి అనుదినము ఎపిసోడ్ సహకారాలు లభించాలని ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రేక్షకులను మీరు ప్రేమిస్తున్నారు. ఈ సత్యాన్ని వారు గుర్తెరగాలి, సహాయం చేయండి. మీరు వారి నుంచి ఏమీ కోరటం లేదు, వారే మిమ్మల్ని కోరుకోవాలని మీరు ఆశపడుతున్నారు. కనుక వారి హృదయాలు తెరిచి మిమ్మల్ని తమ హృదయములోనికి కోరుకుని ఆహ్వానించే భాగ్యం వారి యొక్క మనోనేత్రాలు వెలిగించడం ద్వారా అనుగ్రహించండి. ఆరవల్లి సాయిబాబా గారి కొరకు, వారి సోదరుల కొరకు, వారి బిడ్డల కొరకు మీకు వందనాలు. విమలా గారి యొక్క డిపార్చర్, వారి కుటుంబానికి ఇచ్చిన దుఃఖం కట్టి మేము ప్రార్థిస్తున్నాం. కనికరించండి, సహాయం చేయండి, ఓదార్చండి ప్రభు. ఈ రాత్రి శైలజ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుడు సుభాస్కర్ రావు గారు, శారదామణి గారు మీ సన్నిధిలో ఉన్నారు. శైలజ యొక్క సహోదరులను, వారి కుటుంబాలను, బిడ్డలను దీవించండి. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాన్ని పంపారు, మీకు వందనాలు. మార్చి మాసంలో ఎపిసోడ్ సహకారాలు కావాలి, ప్రసాదించండి. ప్రతి అవసరం మీరు తీర్చినందున మీకు ముందస్తు స్తుతులు చెల్లిస్తున్నాం. 100 ఎపిసోడ్స్ కీర్తనల గ్రంథంలో ముగించాం. ఇది మీ కృప, మీకు స్తోత్రాలు. రేపటి నుండి మిగిలిన ధ్యానాల్లో మీ నడిపించి కొనసాగించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.